మన ఇస్రోకి వందనం. రేపు 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. ఇస్రో పరిశోధక సంస్థ రేపు నింగిలోకి పంపించనున్న GSLV F-15 రాకెట్ను విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణన్కు సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు నిర్వహించగా ఇస్రో చైర్మన్తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వేద పండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్న పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే రేపు 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు GSLV F-15 రాకెట్ను నింగిలోకి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసిందని, ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితో తాము నింగిలోకి 99 ఉపగ్రహాల ప్రయోగాలు చేశామని, రేపు 100వ ప్రయోగమైన ఈ GSLV F-15 రాకెట్ విజయవంతం కావాలంటూ నేడు తాము తమ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్నామని తెలియజేశారు. Tomorrow morning, 6:23 a.m., ISRO is going to launch the second satellite, NAVIC satellite, NVS-02, using the GSLV Mark II F-15 vehicle. And this is the first launch in 2025. Also, it marks a great historical accomplishment for ISRO. This will be the 100th launch from Sriharikota. The first launch was SLV-3E1 rocket in the year 1979, and till now we have developed 6 generations of launch vehicle, and this is going to be a historical mission. The team ISRO, along with the industrial partners and academia, we have done the work. A perfect job is done with the systematic hard work and smart work of team ISRO and the blessing of Almighty God. I feel it will be a 100% perfect successful mission.